ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మనం ఆయిల్ అంటే ఎక్కువగా మనం ఆయిల్ పెడుతుంటాం కదా మన హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు మనం ఏంటంటే బాగా మనం ఆయిల్ పెట్టే ముందు లైక్ ఇలా మనం చేస్తే మీ జుట్టు ఊడడం చాలా తక్కువ అవుతుంది అనమాట. అండ్ మేము ఎక్కువగా మా ఇంట్లో నేను మా చెల్లి ట్రై చేసాము, మా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యింది. సో అందుకని ఈ వీడియో మీకు నేను చేశాను, యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేస్తారు అని. నేను బయట హైబిస్కస్ చెట్టు ఉంటుంది కదా, దాంట్లో నేను ఆకులు తీసుకున్నాను. మీ దగ్గర పువ్వులు ఉన్నా పర్లేదు, పువ్వులు కూడా తీసుకోండి. అండ్ వాటర్ తీసుకున్నాను, ఇంకా కరివేపాకు, ఇంకా ఏంటంటే మెంతులు. మీరు చూసారు కదా, ఒక ఆయిల్ అంటే వాటర్ తీసుకొని వాటర్ని కొంచెం బాయిల్ చేసి అందులో నేను లీవ్స్ వేశాను. అండ్ మీ దగ్గర హైబిస్కస్వి ఫ్లవర్స్ ఉన్నా పర్లేదు, మీరు ఫ్లవర్స్ వేయండి. అండ్ నేను అందులో కరివేపాకు వేశాను, ఇంకా మెంతులు కూడా వేశాను. ఇలాగే బాగా చాలాసేపు ఉడకపెట్టండి. లైక్ ఆ వాటర్ అనేవి గ్రీనిష్గా అవ్వాలి. గ్రీనిష్ అయ్యేంత వరకు వాటిని ఉడకపెడుతూనే ఉండండి. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే అందులో హైబిస్కస్లో ఉండేటివి ఆ కలర్ అంతా గ్రీన్ కలర్, వాటర్ అన్ని గ్రీన్ కలర్ అన్నీ అయిపోయి మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మనము స్ప్రే బాటిల్లో వేసేసి మన నెత్తికి మనం అండ్ మన హెయిర్కి మనం స్ప్రే చేసుకున్నాము అంటే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా అవుతుంది. అండ్ మనం చాలాసేపు మనం యూజ్ చేయొచ్చు. లైక్ మనకు అది మన ఫ్రిడ్జ్లో కూడా ఒక 2-3 డేస్ మనం దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఐస్ క్యూబ్స్ లాగా కూడా వాటిని మనము పెట్టుకొని మన హెడ్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీ హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. అండ్ నేను ఆయిల్ రెగ్యులర్గా అందరు బయట ఆమ్దం నూనె ఇలాంటివన్నీ మీరు రెడీ చేసుకుంటారు కదా. సో మీకు నేను ఇంకొక మంచి వీడియో మీకు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెడతాను. అదేంటంటే హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఒక ఆయిల్ అనమాట. నేను మన నేను ఒక 4 ఇయర్స్ నుంచి నేనే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. బయట ఆయిల్ నేను అస్సలకి నేను పర్చేస్ చేయను. అండ్ ఇందులో మనకి ఒక పారాషూట్ నూనె ఉంటుంది కదా, ఆ నూనె తీసుకోవచ్చు. లేకపోతే ఆవాల నూనె ఉంటుంది, బయట మనకి దొరుకుతుంది. అండ్ ఆ నూనెతో కూడా మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ పారాషూట్ నూనె, కొబ్బరి నూనె, జస్ట్ కొబ్బరి నూనెతో మనం ఇంట్లోనే ఒక మంచి నూనె తయారు చేసుకోవచ్చు. అందులో మనకి హైబిస్కస్వి లీవ్స్, ఇంకా కరివేపాకు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అందులో యాడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మీకు నేను నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా నేను ఎమ్మటే పెడతాను ఆ వీడియో మీకు నేను. అండ్ ఈ డే నేను ప్రిపేర్ చేస్తున్నాను అండ్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మనం చేసినప్పుడు నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ అయింది. నా హెయిర్ లాస్ అనేది చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే నల్గొండ మీకు తెలుసు, నల్గొండలో వాటర్ ఎక్కువ, బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ యాడ్ చేస్తారు అని, ఫ్లోరిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నేను ఆ వాటర్ని యూజ్ చేసినప్పుడు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు హెయిర్ లాస్ అనేది బాగా జరిగింది. సో ఆ టైంలో నా హెయిర్ ఫాల్నే నా హెయిర్ చాలా ఉండేది, చాలా ఒత్తుగా ఉండేది. బట్ ఇంటర్లో నా హెయిర్ మొత్తం చాలా డ్యామేజ్ పోయింది. సో ఆ తర్వాత నేను ఇలాగే సెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే డాక్టర్స్ని అడిగాను. నాకు ఏవేవో ఆయిల్స్ ఇచ్చారు వాళ్ళు, బట్ నాకు అది అస్సలకి వర్క్ అవ్వలేదు నా హెయిర్కి. సో మనం ఏ ఆయిల్ పెట్టినా అని జస్ట్ 3 మంత్స్ మనకి టైం పడుతుంది అది ఇంప్రూవ్మెంట్ చూపించడానికి. మనం ఫస్ట్ మంత్లో పెట్టినప్పుడు అది హెయిర్ లాస్ మళ్ళీ ఇంకెక్కువ కావచ్చు, ఆ సెకండ్ మంత్లో కూడా కావచ్చు. అండ్ థర్డ్ మంత్లో మనకి హెయిర్కి ఆ ఆయిల్ అనేది పడితే ఖచ్చితంగా మనకి ఒక ఎండ్రుక కూడా ఊడదు. మంచి ప్రాపర్గా మనకి హెయిర్ అనేది బాగా అవుతుంది. నేను 3 మంత్స్ నుంచి అలా ఓపికగా పట్టి అన్ని ఆయిల్స్ ట్రై చేసి పక్కన పెట్టి నేను ఆ ఆయిల్ నేను ట్రై చేశాను, నేను ప్రిపేర్ చేసుకొని. బట్ ఆయిల్ వల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి. అండ్ నేను ప్రతిసారి నేను ఉండేది లాంగ్ డిస్టెన్స్ అయినా కానీ, నా హోమ్కి ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా కానీ నేను ఒక మంత్లీ వన్స్ అలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళేదాన్ని. అండ్ నేను ఫస్ట్లో అలోవెరా వేసాను, బట్ అలోవెరా వేయడం వల్ల మనం చాలా రోజులు స్టోర్ చేసుకొని ఉంటాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాము, హాస్టల్స్లో ఫ్రిడ్జ్ ఉండదు కాబట్టి. సో అప్పుడు ఆయిల్ అనేది ఖరాబ్ అయింది. సో అలా కాకుండా నేను అలోవెరా కాకుండా అన్ని వేరే ఇంగ్రీడియంట్స్ వేసి నేను ఒక మంచి ఆయిల్ అనేది తయారు చేశాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఆ వీడియోతో పాటు నేను ఈ వీడియో కూడా నేను యాడ్ చేసి పెడుతున్నాను, మీరు అది కూడా చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో నేను జస్ట్ హెయిర్కి స్ప్రే చేసుకోవడం మాత్రమే. హైబిస్కస్ మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఇలాంటివి మంచి మంచివి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు చూడొచ్చు, అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇందులో మీకు నేను చూసారు కదా, ఈ కలర్ వచ్చాయి వాటర్, ఈ కలర్ వచ్చిందాక మనం వీటిని ఇలాగే మరగపెడుతూ ఉండాలి. అండ్ మరగపెట్టిన తర్వాత మనం ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, అందులో వేసుకొని మనం హెయిర్కి స్ప్రే చేసుకోండి. అలా స్ప్రే చేసిన ఒక 1/2 అవర్ అలానే ఉంచుకున్న తర్వాత మీరు వాటిని హెడ్ బాత్ చేయండి, బాగుంటుంది. 1/2 అవర్ ఆర్ 1 అవర్ తర్వాత గాలికి అది ఆరిపోయిన తర్వాత మీరు హెడ్ బాత్ చేస్తే
ఒక వీక్లీ ఒక ట్వైస్ చేయండి. మీ హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. అండ్ నేను ఒక ఆయిల్ అనేది ఈరోజు మీకు నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ మీకు నేను రేపు పోస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఆయిల్ అనేది మీకు హెయిర్ ఫాల్ కాకుండా కూడా ఆపుతుంది. అండ్ మీకు నేను మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి మీకు నేను ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ హెయిర్ లాస్తో ఎవరైనా బాధపడుతూ ఉంటే నా వీడియో మీరు షేర్ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మీకు తెలియని అన్నీ నేను మీకు నేను ఈ యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. నేను ఏమైనా వీడియోస్ పెడితే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడగలరు. అండ్ మీరు నన్ను ఎంకరేజ్ చేయగలరు. మీరు ఇచ్చే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు చాలా మోటివేషన్ కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.